సన్నిధిలోకి ఉందాం. దేవుని నామానికి స్తోత్రం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆత్మీయ తరగతి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ఉంటాను. నాకు వచ్చిన మాట యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తానీ. ఈ మాటకి అర్థం, నా దేవా నా దేవా నేను ఎందుకు చెయ్యి విడిచితివి. ఈ మాటలోకి వెళ్ళే ముందు మొదటి 3 మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగులు కనుక వీరిని క్షమించున్నాను. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండును. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఈ మొదటి 3 మాటలు యేసుక్రీస్తు వారు ఇతరుల గురించి తెలియజేశారు. ఈ 4వ మాట ప్రభువు వారు తన గురించి తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తా అని బిగ్గరగా కేకవేసి, ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. నా దేవా అనే పదం తండ్రికి అలాగే ప్రభువుకి మధ్య ఉన్న బాంధవ్యాన్ని వారిద్దరి మధ్య ఐక్యతను తెలియజేస్తున్నది. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం 18వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఆ ఆజ్ఞ పొందుతున్నాను. యేసుక్రీస్తు మంచి గొర్రెల కాపరి. ఆయన మన పాపల నిమిత్తము వచ్చి మన కొరకు ప్రాణం పెట్టండి. ఆయన ప్రాణం తీయడానికి ఎవరికి అవకాశం లేదు. ఆయనంతటా ఆయన మన నిమిత్తము శిలువలో మన కొరకు ప్రాణం పెట్టుచున్నాడు. అలాంటి కుమారుని తండ్రి మన పాపల నిమిత్తము వైపశువుగా ఇచ్చి ఆయన చెయ్యి విడిచింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటున్నప్పుడు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకోలేము. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. యేసయ్య మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు మనము కూడా ఇతరులను ప్రేమించాలి. యెషయా 53వ అధ్యాయం 5వ వచనం. మన విక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములను బట్టి నలుగగొట్టబడేను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమంతా సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడి ఉన్నది కనుక ఆయన చెయ్యి విడవబడేను. రోమియోకు 5వ అధ్యాయం 9వ వచనం. మనము నీతిమంతులుగా తీర్చబడటకు పాపపు శిక్ష ఉన్న యేసు చెయ్యి విడవబడెను. ఏ పాపము లేని యేసు మానవాళి పాపముల కొరకు తొలగించుటకై పాపము లేని ప్రధాన యాజకుడై లేఖనాలు నెరవేర్పు కొరకు వచ్చెను. గచ్చయ్య తోటలో యేసయ్య శిల్వ వేటపై వేడాలు తీసి ఆయనను హింసించి అపహాసిస్తున్న ప్రధానికం చేస్తున్న చుట్టవదన తరుణంలో తండ్రిని ప్రభువారు పిలుస్తూ, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టని బిగ్గరగా కేక వేసింది.
కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనం. నా దేవా, నీవు నీ నేల విడనాటించి నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనక నీ వేళ దూరంగా ఉన్నావు. కొంత సమయం యేసయ్య చెయ్యి తండ్రి విడిచిపెట్టాడు. అందువల్లనే మనకి ధన్యత. ఆయన శిలువలో చేసిన ఈ అద్భుతమైన కేక మన రక్షణకు పునాది. రోమియోకు 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమిద్దరూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోలేదు. ఆయన తండ్రి చేత విడవబడి శరీర వేదన, మనోవేదన, ఆత్మవేదన మన కొరకే పొందింది. ఇదే తండ్రి ప్రేమ. క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మన కొరకే. క్రీస్తును మనకు అనుగ్రహించి తండ్రి ప్రేమను గ్రహించి మన జీవితాలను మార్చుకుని ఆ క్రీస్తు శిలువ సంపూర్ణ రక్షణ అనుభవం పొంది తండ్రికి దగ్గరగా చేరుకున్నాము. చెప్పుకోకుండా మనం ఉంటాము. 7వ మాట, దేవుని నామానికి స్తోత్రం. దేవాది దేవునికి వందనాలు, ఆత్మీయ తల్లికి వందనాలు, కూడి వచ్చిన పిల్లలందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు. మరి 5వ మాట నాకు అన్నిటికంటే ఫస్ట్ తీసుకుంది నేనే, కానీ తండ్రి నాకు 5వ మాట ఇచ్చాడు. ఈ మాట ప్రకారం మరి యోహాను 19:28 అటు తరువాత సమస్తము అప్పటికి సమత్వమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. నేను స్తోత్రం తండ్రి, పరిశుద్ధ దేవ, మా కొరకు కొట్టబడి నెట్టబడి శివయాగంలో అరణమైన దేవ, నీ పక్షాన నిలబడి మాట్లాడుచుండగా నీ శివు చాటును దాచి మీరే ఉండి మాట్లాడచ్చు. యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం. ఇంచుమించు గురువారం రాత్రి ఇచ్చబడి తోటలో ప్రభువు వారు ప్రార్థించుచుండగా శిష్యులతో మరి 3 సార్లు శిష్యులైతే నిద్రించారు. మెలకుగా ఉండి ప్రార్థించలేకపోతున్నారా అని హెచ్చరించారు. అయినప్పటికీ నా సమయం వచ్చినదని ఎరిగి మరి భటులు వచ్చి యూద మరి ఆ భటుల ద్వారా బంధించి అక్కడి నుండి గురువారం రాత్రి తెల్లవారుజామున పిలాతు దగ్గరికి 6 గంటలకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి మరి ఈ వాక్యానుసారంగా లేఖనం ప్రకారం మరి లేఖనం పూర్వమే లేఖనంలో రాసి ఉన్నది. అది ఏది అనగా కీర్తన 69:21. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిని, నాకు దప్పికైనప్పుడు చిరక త్రాగించి. మరి మంచి ఉదయకాలం మరి పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అక్కడి నుంచి మరి జన సమూహము ఈయనకి శిక్ష వేయాలన్నప్పుడు అక్కడి నుంచి కొరడాలతో కొట్టి తీసుకొచ్చి తల మీద ముళ్ళ కిరీటం ధరింపచేసి రక్తసిక్తంతో 39 కొరడా దెబ్బలు మన కొరకు పట్టబడి 39 కొరడా దెబ్బలు అంటే మనుషుల్లో ఉన్న రోగాలు 39 రోగాలు ఉన్నాయని పెద్దలు చెప్పుచున్నారు. అదేవిధంగా 39 కొరడా దెబ్బలు కొరడాతో కొడుతుంటే ఆ రక్తసిక్తంతో నడుస్తూ కొండపై సిలువలో చేతుల్లో మెలకులు, కాళ్ళలో మేకులు దించుతున్నప్పుడు
అప్పటికి ఆయనకి ఎంతో వేదనతో సిలువలో ఆయన పలికిన మాట తప్పికొనుచున్నాను అంటే మన కొరకు తప్పికొనుచున్నాడు, మన కొరకే తప్పికొనుచున్నాడు. అదేవిధంగా కీర్తన 78:20 ఆయన బండను కొట్టగా నీరు ఊపికెను, నీళ్లు కాలువై పారెను. మరి ఆయన తండ్రి తలుచుకుంటే బండలోంచి నీరు రప్పించాడు. మరి సిలువలో ఉన్నప్పుడు కుమారుడికి నీరు ఇవ్వలేదా? కానీ ఆయన తప్పికొన్నాడంటే మన కొరకే ప్రాణం పెట్టాడు. మన పాపాల నిమిత్తంగా, మన శాపాల నిమిత్తంగా కొట్టబడి నెట్టబడి సిలువలో ఎదురాడుచున్నాడు. ఆ తండ్రి దేవాది దేవుడు తలుచుకుంటే ఆయన చేయలేదా బండం నుండి నీరు రప్పించడానికి? అదేవిధంగా మరి ఇంకొకసారి యేసు ప్రభువు వారు జనములు తిరుగుచున్నప్పుడు ఒకరిని తప్పిక అడిగారు. అది ఎవరో చెప్పగలరా? సమరేస్తుడు. చూసారా? ఆయన దగ్గరికి ఈమె వెళ్ళలేదు. సమరస్త్రీ పాపంతో నిండిన వ్యక్తిని వెతికి ఆ బావి దగ్గరికి వచ్చాను. మధ్యాహ్నం 3 గంటలకి సమరయులకు యూదులకు సమాధానం ఉండదు. ఆ సమయంలో ఆ బావి దగ్గరికి ఎవరు రారని ఆ సమయంలో మరి శిష్యులతో పాటు యేసు ప్రభు ఆ బావి దగ్గరికి వచ్చి మరి శిష్యులేమో భోజనం తీసుకొస్తామని బయటికి వెళ్ళారు. ఆయన అక్కడ కూర్చోమండగా సమర స్త్రీ బావి దగ్గరికి వచ్చి నీళ్ళు చేరుకుంటూ ఉంటుంది. అమ్మా, నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తావా అని ఎంత ప్రేమగా ఆ పాపిని, అమ్మా నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తావని ఆయన దగ్గరికి వచ్చాడు. మరి అదే రీతిగా మనం ఎంతోమంది లోకంలో పాపులై ఉండగా మన దగ్గరికి వస్తున్నా కూడా ఎవరు ఆయన్ని గ్రహించలేకపోతున్నారు. ఆయన తప్పికి ఎవరు తీర్చలేకపోతున్నారు. అక్కడికి వచ్చి అమ్మ నాకు నీళ్ళు ఇస్తామన్నప్పుడు, అయ్యా మేము నీళ్ళు ఇస్తే మాకు నీకు సంబంధం లేదు కదా, ఎలాగైనా నేను నీళ్ళు ఇవ్వగలనని అన్నప్పుడు యేసు ప్రభు ఒక్క మాట చెప్తున్నాడు. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగుటకు వాడు నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎవడనూ తప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి కుక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. చూసారా? మరి అప్పుడే అన్నారా, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు ఆయన అన్నారు కదా. మరి శివులు ఎందుకు తప్పికొన్నారు? ఎందుకంటే మన కోసమే, ఇంకా రక్షింపబడకుండా ఉన్న జనుల కొరకే తప్పికొని ఉన్నాడు. పాపులుగా ఉన్నప్పుడే ఆయన సిలువలో మరణించాడు. పాపులుగా ఉన్నప్పుడే అంటే సిలువ వైపు మనం చూస్తే మరి ఆ సమర స్త్రీని ఏ రీతిగా రక్షించాడో, జీవజలము ఓటగా మరి ఆఖరి మాటగా మరి యేసు ఈ మాట పలుకుతున్నాడు. ఆయన జనములు తిరిగినప్పుడే చెబుతున్న మాట అన్నమాట. తండ్రితో ప్రార్థిస్తూ చెబుతున్నాడు. 17:1-2-3. యేసు ఈ మాట చెప్పి ఆకాశముల వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును 17 చదువుతున్నాను. సరే. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుని నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను
పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. ఆయన వచ్చినది మనకి నిత్య జీవం ఇవ్వడానికే వచ్చాడు. ఆయన తప్పి కొనుచున్నాను అంటుంటే మన కొరకే తప్పి కొనుచున్నాడు. ఇంకా మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఎందుకంటే ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ఆయన తప్పి కొనుచున్నాడంటే ఇంకా మనం నీళ్ళు ఇవ్వకుండా ఆయన వస్తాం నీళ్ళు ఇస్తాం అన్నట్లు ఉంటున్నామేమో. రక్షణ తీసుకుంటాను అంటున్నామేమో. ఆయన రాకడ సమీపంగా ఉంది. మనం సూచనలు చూస్తున్నాము, భూకంపాలు, వరదలు, విపరీతాలు ఎన్నో చూస్తున్నాం. ఈయన తప్పి కొనుచున్నాడు మన కొరకు. రక్షణ లేని వారు మరలా చెప్పుతున్నాం, రక్షింపబడడానికి మారు మనసు కలిగి దేవుని మీరు సమీపిస్తే అద్వితీయ సత్యదేవుడైన నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. హల్లెలూయా. మరి ఈ వాక్యం దేవుడు దీవించుగాక. దేవుడి లోపలికి తీసుకొని యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయము 28 నుంచి 30 వరకు. తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని లేఖనం నెరవేరినట్లు యేసు తప్పుకొనుచున్నాడని చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ ఎండి ఉన్నది కనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి సోపుతో తగిలించి ఆయన నోటికి అందించి యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది 6వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే అది సమాప్తమైంది అనేది విజయంతో కూడిన మాట. తండ్రి చిత్తం నెరవేర్చడానికి లోకానికి యేసయ్య వచ్చారు కనుక అది సంపూర్తిగా పని ముగించారు యేసయ్య. అంటే ఆయన రావడం ద్వారా మనకి విజయం కలిగింది. విజయం ఎందుకు కలిగిందంటే ఆయన తన యేసయ్య పనంతా ముగించుకొని అంటే బిగ్గరగా కేక వేసి అంటే ఏడుస్తూ ఏమీ చెప్పలేదు. అంత వేదంలో ఉన్నప్పుడు కూడా సమాప్తమైందని సంతోషంగా యేసయ్య చెప్పారు ఈ మాట. తనకి ఇవ్వబడిన పనిని సంపూర్తి చేశారు యేసయ్య. యోహాను రాసిన పత్రిక 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచింది. ఎవరిని మహిమపరిచారు యేసయ్య? తండ్రిని మహిమపరిచారు. అంటే తండ్రి అప్పగించిన పనిని సంపూర్తి చేసి దాని ద్వారా యేసయ్య తండ్రికి మహిమ వచ్చింది. మనం చేసే ప్రతి పనిలో తండ్రికి మహిమ వస్తుందా, దేవునికి మహిమ వస్తుందా అని తెలుసుకోవాలి. ఏ పని చేసినా అమ్మో నేను ఎక్కడ పాపంలో పడిపోతున్నానా అని ప్రతిదీ గ్రహించుకొని మనము తండ్రికి మహిమ వచ్చేటట్టుగా ప్రతి పని చేయాలి.
తనకి ఇవ్వబడిన పనిని సంపూర్తి చేశాడు. సంపూర్తి చేయడంలో ఫస్ట్ మాట తండ్రి చిత్తం సంపూర్తి చేశాడు. తండ్రి చిత్తం సంపూర్తి చేయడము యోహాను రాసిన పత్రిక 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. రెండోది ధర్మశాస్త్రము సంపూర్తి చేశాడు. రోమపత్రిక 10:4. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం కూడా సంపూర్తి చేశాడు. మూడోది విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మూడు సంపూర్తి చేశారు. ఒకటి తండ్రి చిత్తం సంపూర్తి చేశారు. రెండు ధర్మశాస్త్రం సంపూర్తి చేశారు. మూడు విమోచన కార్యాన్ని సంపూర్తి చేశారు. అంటే ఆయన రావడం ద్వారా మనకి సంపూర్తి అనేది విమోచన అనేది మనకు కలిగి ఉన్నది. మనం కూడా ఆయన సంపూర్తి చేశాడు కనుక సమాప్తమైంది కనుక మనం కూడా మన పాపాలకు కూడా సమాప్తం చేయాలి. ఎలా మన పాపములు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం కలిగి మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకోవాలి. దీన మనసు కలిగి తగ్గించుకొని ప్రతి పాపం ఏసయ్య నేను అందులో తప్పిపోతాను, ఏ విషయంలో తప్పిపోతున్నానని ప్రతిదీ కూడా ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కనుక మనం ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతాం కనుక ఏసయ్య నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసి దేవుని అడగాలి. మనం మారు మనసు పొందాం. మారు మనసు తగిన ఫలం కూడా మనం ఫలించాలి. ఎలా ఫలించాలి? ఆయన వాక్యం చదవాలి నిత్యము. ప్రతి సండే మనం దేవుని మందిరానికి రావాలి. నెక్స్ట్ ఇంకా ఆయన దగ్గర మనం ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపెట్టాలి. నెక్స్ట్ యేసయ్య సమాప్తమైంది. శరీర శ్రమలు కూడా అనుభవించారు. శరీర శ్రమలు అనుభవించారు. యెషయా 53 చదివితే అందులో ఎన్ని శ్రమలు అనుభవించారు. మనం చేసిన పాపాల కొరకు ఆయన ఈ లోకంలో వచ్చి తన ప్రాణం పెట్టారు. తండ్రి చిత్తం నెరవేర్చారు. మన కోసం ప్రాణం పెట్టేవారు ఎవ్వరు ఈ లోకంలో ఉండరు. తల్లిదండ్రులు ఉండరు, పిల్లలు ఉండరు, ఎవ్వరూ మన కోసం ప్రాణం పెట్టరు. కానీ ఎన్నో శ్రమలు అనుభవించారు. ముళ్ళు గిరకం పెట్టారు, ముందు వేసాము, నెక్స్ట్ మేకుతో కొట్టాము, కరోనా దెబ్బలు ఎన్నో ఆయన అనుభవించారు. అయినప్పటికీ దేవుడు మనది లాస్ట్లో యెషయా 53 లాస్ట్లో ఉంటుంది. ఆయన ఏకుల కొరకు విజ్ఞాపన చేసి ఉన్నాడు. ఆయన మన కోసం ఎవరంటే మన కోసం ప్రాణం పెడతారు. ఈ లోకంలో ఎవరు పెట్టరు. సమస్తమును ఆయన సమాప్తి చేసి ఉన్నారు. సమస్తమును ఆయన సమాప్తి చేసి ఉన్నారు కనుక మనం అది ఎరిగి మనం కూడా మన పాపములకి సమాప్తం చేయాలి. ఇదే రక్షణ అనుకోని సమయం, రక్షణ దినం. ఆయనకు మొరపెట్టాలి. మనం ఎలా ప్రార్థన చేయాలో, దేవునికి మనం ఎలా దగ్గర అవ్వాలో బైబిల్ చదివితే ప్రతిదీ మనకి దేవుడు మన ద్వారా మాట్లాడతారు. ఇంకా భారం కలిగి మన అనేక ఆత్మను రక్షించాలి. దేవుడు విధిగా మాట్లాడు. దేవుడు దీన్ని కూడా ప్రతి విషయంలో, పరిచయ విషయంలో, ప్రతి విషయంలో మరి అన్న మొత్తానికి రోజున శ్రీయ దేవుడు నామానికి స్తోత్రాలు. మరి ఆఖరి మాట మరి ఎవరు తీసుకుని ఉన్నారు లోకసువార్త 23వ అధ్యాయము 46 వచ్చిన తండ్రి నీ చేతిని నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. దేవుడు నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడి నామానికి వందనాలు. పాశ్రమ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. శిలువలో పలికిన 7 మాటల్లో 7వ మాట లోకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచెను. విలువలేని మన జీవితాలకు విలువైన తమ జీవితాలను సిల్వలు అర్పించాడు. వెలకట్టని ఆయన ప్రాణములను మన కొరకు ఉచితంగా ప్రాణాన్ని రక్షణ ఇచ్చాడు. ఆయన మన ఆత్మలను క్రీస్తుకు అప్పగించుకోగలిగితేనే ఆ శిలువ త్యాగానికి, ఆ శిలువకు అర్థము. అప్పుడు
ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవుడు పాపులమైన మన కొరకు సిలువలో ఈ 7 మాటలు పలికి ప్రాణము విడిచెను. చిన్నపరిషత్ దేవుడు